చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి లేదు అని చెప్పడానికి అది హద్దు లేదన్న. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఫెయిల్ అయిపోయిందన్న. సూపర్ సిక్స్ అని చెప్పి అన్నారు. సూపర్ సిక్స్ చేతులు ఎత్తేసారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల్లో ప్రతి పేదవాడికి ప్రతిది కూడా ఇంటికి చేరిందన్న. దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం అంటే పేదోళ్ళు అంటే మంచి అభిమానం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 6 గ్యారెంటీ పూర్తి అయిపోయిన ఎవరైనా మాట్లాడుతూ వారు 4 మనం యాడిచ్చాడన్నా? ఎక్కడిచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఏదో అమరావతిలో పెట్టుకున్నాడు, అమరావతిలో చేసుకుంటున్నాడు. అంతేగాని పేదోళ్ళకి ఎవరు ఇచ్చారన్నా? ఇప్పుడు అమ్మఒడి అని చెప్పినటువంటి మాట ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటిది, అవునా కదా? దానికి పేరు పెట్టుకుని అమ్మకు వందనం అని చెప్పని పెట్టాడు. అది ఎంతవరకు కరెక్ట్? అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పేర్లు మొత్తం కూడా ఈయన వాడుకుంటున్నాడు. ఇప్పుడు చూస్తారు కదా, పోలీసులు భారీ గేట్లు పెట్టేసి బందోబస్తు చేయడానికి. అది చాలా తప్పన్నా. అది చాలా తప్పు. పోలీసు వాళ్ళు ఎంత బారికేట్లు పెట్టినా కానీ ఆయన అభిమానులు నాది చీరాల నుంచి వచ్చా. నేను కాదు, ఇంకో 15 మంది వచ్చాం. మా అభిమానం మాదన్న. ప్రసన్న కుమార్ అన్న అభిమానంతో వచ్చాం. జగన్మోహన్ రెడ్డి అంటే మేము ప్రాణం ఇస్తామన్నా. ఎందుకంటే అంత అభిమానం జగన్ అంటే అభిమానం. నా అవసరం అయితే ప్రాణం కంఠం కోసుకుంటామన్నా, అంతే. ఏం చేశాడు జనానికి చేశాడన్నా, మాకు చేశాడన్నా. ఆయన అంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా మాకు అభిమానం అన్నా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక గోండాతో రౌడీ చేస్తున్నారు మాట్లాడిన అసలుకి అది వాళ్ళకు కప్పిపుచ్చుకోవడం కోసం అన్నా. చరిత్రలో ఒకటి చెప్తున్నా, ఏ ఊరన్నా కానీ ఒక 6 రోజులు నువ్వు ఎక్కడికెళ్తే ఇంకొకరికి ఆడికెళ్తే నువ్వు ఇంకొకరికి అప్పచెప్పేదన్నా. సీఎం పోస్ట్ అసలుకి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఆయనకు నువ్వు అప్పచెప్పేది ఏంది? ఏదైనా చరిత్రలో ఉందా? అసలుకి ఉందా? నువ్వు ఆడికి వెళ్తున్నావు, పర్యటనకి వెళ్తున్నావు, నువ్వు కొడుకు వెళ్తున్నావు సింగపూరు. వెళ్తా ఎవరికన్నా అప్పచెప్తారు అసలుకి? అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? సింగపూర్ నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి ఏంది వాళ్ళు బొందా? ఆ దాచిపెట్టుకోవడానికి వెళ్తున్నాడు అంతే, ఇంకేం లేదు. అంతే. మరి 3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తాము ఇప్పుడు. లేదు, ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 175 సీట్లు 170 సీట్లు వస్తాయి అంతే. అది కన్ఫామ్. ఇక గతంలో కూడా అన్నారు గతంలోదేనా ప్రజలు అనేటువంటిది అది ఏది ట్యాంపరింగ్ జరిగిందన్నా.